మొదటగా మీరు శోభన్ బాబు గారితో ఎప్పుడు ఫస్ట్ శోభన్ బాబు గారితో నేను చేసినటువంటి సినిమా చెల్లెలి కాపురం అండి. ఓకే. చెల్లెలి కాపురం కె విశ్వనాథ్ గారు డైరెక్టరు, బాలయ్య గారు ప్రొడ్యూసరు. అందులో శోభన్ బాబు, వాణిశ్రీ, ఓకే, కాస్టింగ్ శోభన్ బాబు గారితో అక్కడ ఆ సినిమాలోనే పరిచయం. అయితే ఆ సినిమాలో శోభన్ బాబు గారిది డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, బ్లాక్ మేకప్ ఉంటుంది. సో అందులో ఆ కథాంశంలో ఏంటంటే ఆయన ఒక రచయిత. సో బాహ్య సౌందర్యం కాదు, రచయిత తాలూకా అంత సౌందర్యం చూడాలనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్. అది కథ మాత్రం బాలయ్య గారిది. దానికి రూపురేఖలు బాగా దిద్దినటువంటిది కె విశ్వనాథ్ గారు. కథ ఎవరిదండి? కథ బాలయ్య గారిది, ప్రొడ్యూసర్ బాలయ్య గారు, ఆర్టిస్ట్ బాలయ్య గారు, పెద్ద బాలయ్య గారు ఆయన ప్రొడ్యూసరు. ఆయన ఫస్ట్ సినిమా అది చెల్లెలి కాపురం. అందులో వాణిశ్రీ హీరోయిన్. తర్వాత నాగభూషణం గారు కూడా చాలా ఒక మంచి క్యారెక్టర్, అందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేటటువంటి క్యారెక్టర్. ఆ నాగభూషణం క్యారెక్టర్ని బాలయ్య గారు వెళ్దాం అనుకున్నారు. అనుకుంటే అప్పుడు విశ్వనాథ్ గారు అన్నారు, ఇది ఒక రచయిత డాన్సర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి, అందులో హీరోని డీగ్లామరైజర్గా చూపిస్తున్నాము, బాగా కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మీరు సీరియస్ ఆర్టిస్టు కాబట్టి ఒక క్యారెక్టర్ని, మీరు వేసే క్యారెక్టర్ని కాస్త నాగభూషణం వేసి అతని చేత ఎంటర్టైన్మెంట్ తెప్పిస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, లేకపోతే మరీ క్లాస్ సబ్జెక్ట్ అవుతుంది, రన్ రావటం కష్టం అని ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. తర్వాత ఆ క్యారెక్టర్ చేత నాగభూషణం చేత చేయించడం జరిగింది. అది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అది శోభన్ బాబు ఒక పల్లెటూరులో కవిగా మొదలయ్యి ఆ చెల్లెలికి పెళ్లి చేయాలి, తనే బ్రెడ్ విన్నరు, చెల్లికి పెళ్లి చేయాలని ఆ కవులు కట్టలన్నీ తీసుకొచ్చి పట్టణం వస్తాడు. కవిత్వం చెల్లికి పెళ్లి చేద్దాం అనేటటువంటి ఉద్దేశం, కాన్సెప్ట్ అది. సో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది కథ. అందులో వాణిశ్రీ ఫ్యాన్ ఆయనకి, ఆయన రైటింగ్స్కి ఫ్యాను. అప్పుడు వాణిశ్రీ ఏం చేస్తుందంటే అభిమానంతో లెటర్ రాస్తుంది. లెటర్ రాస్తే ఆ లెటర్ నాగభూషణం అందుకుంటాడు. అందుకుని తనే రైటర్గా యాక్ట్ చేసి వాణిశ్రీని మభ్య పెడతాడు. ఒక స్టేజ్లో తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాణిశ్రీ చాలా మంచి డాన్సరు. క్లైమాక్స్లో చాలా అద్భుతమైనటువంటి సాంగ్ శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. అది ఆయువు పట్టు ఆ సినిమాకి. అది ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారి ఆయన దత్తు గారు క్లైమాక్స్లో ఒక చిన్న వేషం వేశారు. పెదనాన్నగారు శివశంకర్ దత్త గారు చిన్న వేషం క్లైమాక్స్ ముందు, ఆ సాంగ్కి ముందు. ఇప్పుడు వాణిశ్రీ ఒక ఛాలెంజ్ విసురుతుంది, నా నాట్యానికి తగ్గట్టు పాట పాడి కవిత్వం చెప్పేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు అని చెప్పి అని అంటే, అప్పుడు ఈయన ఇనిషియేటివ్ తీసుకొని ఎవరు లేదా ఆవిడని ఓడించేవాళ్ళు అని దత్తు గారు డైలాగ్ చెప్పటం. అప్పుడే ఆయన అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చి టక్ చేసుకుని చాలా ట్రిమ్గా బాగా ఉండేవాడు ఆయన. సో ఆయన ఆ క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ వేశాడు. అప్పుడు ఎవరు లేరు అనేసరికి ఆడియన్స్లో నుంచి శోభనబాబు డయాస్ మీదకి వస్తాడు. డయాస్ మీదకి వచ్చి పాట ప్రారంభిస్తాడు. అందులో నారాయణ రెడ్డి గారు రాశారు. అది ఆ పాట నిండా సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలు. ఆ రెండో చరణం అయితే చాలా జటిలంగా ఉంటుంది. ఆ చరణం ఏంటంటే, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత ధిక్కరుల వికృత గీంకృతుల సహస్రపడ సంజంత భూత్కృతుల. ఇంత ఉంది ఇది సంస్కృత సమాసం. ఇది కాగితాలండి, టైటిల్లో చెప్పేసేవాళ్ళ శోభన్ బాబు గారు ఈజీగా చెప్తా, దానికోసం వస్తున్నా. అవునా? ఆ కాగితం మహాదేవన్ గారికి ఇస్తే ఆ కాగితం పక్కనట్ట పడేశాడు, ఇది పాటకి పనికిరాదు అని. అనేసరికి అక్కడ ప్రొడ్యూసర్ బాలయ్య గారు కూర్చున్నారు, విశ్వనాథ్ గారు కూర్చున్నారు, తర్వాత మహాదేవన్ ఉన్నాడు, బాలయ్య గారు ఉన్నాడు, తర్వాత మా డైరెక్టర్ స్టాఫ్ అందరూ ఉన్నాం. సో రాక్ సైలెన్స్ అనమాట.
నారాయణ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప కవి రాసినటువంటి పాటని మామ కేవి మహాదేవన్ ఇది పాటకి పనికిరాదు అనేసరికి సో దేర్ ఇస్ అ బిగ్ సైలెన్స్. ఇంతలోగా బాయ్ ఏమో వేడివేడిగా టీ తీసుకొచ్చి సర్వ్ చేశాడు. అప్పుడు సి నారాయణ రెడ్డి గారు ఆ టీ తాగుతా ఆలోచించి కప్పక్కడ పెట్టి, మామ ఇక్కడ సిచ్యువేషను చాలా చిత్రమైన సిచ్యువేషను, ఒక కవికి డాన్సర్కి పడేటటువంటి ఒక పోటీ, కాబట్టి ఇటువంటి పదాలు పడితేనే బలంగా ఉంటుంది. అక్కడ ప్రళయకాల సంకలిత భయంకర జలధరాత్మటులు అనేటప్పుడు మీరు డ్రమ్స్ వాయించుకోవచ్చు, తర్వాత డప్పులు వాయించుకోవచ్చు, గిటార్స్ వాయించుకోవచ్చు. ఇది ఈ రెండో చరణం, మొదటి చరణం పల్లవి సాఫ్ట్గానే ఉంది కదా, మీకు ట్యూన్కి కుదురుద్ది కదా. ఈ రెండో చరణం కదా గట్టిగా ఉంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఒక దండకంలాగా, ఒక స్తోత్రంలాగా చదివితే మధ్యలో ఆ ప్రళయకాల సంకలిత భయంకర జలధారార్భటులు అనేటప్పుడు ఆర్భాటానికి తగ్గటువంటి డ్రమ్స్ అవన్నీ వాయించి చాలా దండకంలాగా స్తోత్రంలాగా చేసినా బాగుంటుంది మామ. మామ నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు మామ, ఇది పాటకు పనికిరాదంటావేంటో మామ, ఇంతకమన్నా జటిలమైనటువంటి పాటల్ని నువ్వు సృష్టించావు కదా మామ, నీకు అసాధ్యం మామ అనేసరికి మహాదేవన్ గారు నవ్వారు. నవ్విన తర్వాత హీ గాట్ ఏ వండర్ఫుల్ అసిస్టెంట్. మహాదేవన్ గారికి గొప్ప వరం ఏంటంటే తన దగ్గర పోహళైంది అనేటటువంటి అద్భుతమైన మేధావి అసిస్టెంట్గా ఉండటం చాలా గొప్ప వరం ఆయనకి. సో అప్పుడు ఏ రాగం చేద్దాం అనుకుని ఒక రాగం అనుకుని ఆ రాగంలో కట్టారు. అది పల్లవి మాత్రం సాఫ్ట్గానే ఉంటుంది, ఆడవే మయూరి నటన మాడవే మయూరి అని. తర్వాత వినీల కచభర విలాస బంధుర తనువులతిక చెంచలించిపోగా అనేటటువంటి మధ్య మధ్యలో చిన్న మాటలు వచ్చి, తర్వాత ఒక చక్కని సాఫ్ట్గా ఉండేటటువంటి చరణం వచ్చి, ఈ క్లైమాక్స్లో లాస్ట్ సమాస భూయిష్టమైనటువంటి చరణం వస్తుందన్నమాట. ఇది రికార్డు చేసేటప్పుడు ఇది చాలా కష్టమైనటువంటి స్టాంజా. ఇది శోభన్ బాబు ఎట్టా పలుకుతాడో అని అందరూ అనుకున్న తర్వాత ఆ తమ్ముడు ఇట్లా తీసుకురా స్క్రిప్ట్, షూటింగ్లో స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి వినిపించి నాకు అన్నగారు అంటాడు, తమ్ముడు అంటాడు, అన్నగారు ఇంత జటిలమైన పదాలు మీరు పలకగలరా అనంటే, ఓ అదంతసేపు పలికేస్తా అన్నాడు. ఎట్లా పలుకుతాడు అన్నాడు, నువ్వు చదువుతా ఉండు అని అన్నాడు. వినీల కచభర విలాస బంధుర తనువులతిక చించిలించిపోగా నేను చదువుతూ ఉంటే ఆయన లిప్పాడిస్తున్నాడు. ఇప్పుడు లిప్ మూమెంటే కదా ఏ మాటకైనా, ఇప్పుడు పెద్ద మాటకైనా చిన్న మాటకైనా లిప్పు ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అవటమే కదా. సరిపోతుంది తమ్ముడు, ఎడిటర్ చూసుకుంటాడు సింక్ అన్నాడు. సో ఆ విధంగా తర్వాత ఆ లైన్ ఏంటో చెప్పు అని అన్నాడు. వినీల కచభర విలాస బంధుర అని అనేసరికి వినీల కచభర అని అంటున్నాడు. వాణిశ్రీ పక్కన వచ్చి, శోభన్ బాబు ఈ మాటకి అర్థం తెలుసా నీకు అని అడిగింది. ఓ ఎందుకు తెలియదు అని అన్నాడు. ఏంటని అడిగింది, అర్థం ఏంటని అడిగింది. వినీల కచభర అంటే సన్నని నడుము అన్నాడు. అదంటే వాణిశ్రీ నన్ను చూసి, కరెక్టేనా శోభన చెప్పింది అన్నది. కరెక్ట్ కాదండి, వినీల కచభరం అంటే నీలమైన కచములు అంటే శిరోజాలు అని అర్థము. అసలు ఆయన వినీల కచభరాన్ని కూడా అంట్లా, వినీల కుచిభర అంటున్నాడు. అది తప్పు మీనింగ్ వస్తుందండి. వినీల కుచిభర అంటే ఏంటని అడిగింది వాణిశ్రీ. అంటే నీలమైనటువంటి నల్లగా ఉండేటటువంటి స్థనాల తాలూకా భారం అని చెప్పాను. సరే ఒక సరదాగా భలే ఆట పట్టించింది. ఎందుకంటే శోభన్ బాబు అంటే అందగాడు, చాలా మంచివాడు, వెల్ బిహేవ్డ్ హీరో, సిన్సియర్గా టైమింగ్స్ మెయింటైన్ చేస్తాడు. అతనంటే అందరికీ ఇష్టమే. దానికి మహాదేవన్ గారు చాలా అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఈ పాట
ఘంటసాల గారి చేత పాడిద్దాం అనుకున్నారు ముందు. అప్పుడు ఘంటసాల గారు అమెరికాలో ఉండటం వల్ల ఈ పాట పాడే అవకాశం బాలసుబ్రహ్మణ్యానికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా అద్భుతంగా పాడాడు ఆ పాట. ఇప్పుడు ఎక్కడైనా ఆంధ్రాలో కచేరీలు అవుతుంటాయి అనుకోండి, ఆ కచేరీల్లో ఫైనల్గా ఈ పాట పాడతారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యకి తొలినాళ్లలో మంచి పేరు తెచ్చినటువంటి పాట ఏ దివిలో విరిసిన పారిజాతము. ఆ పాట తర్వాత ఈ పాటకి అంత పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. సో బాలసుబ్రహ్మణ్యానికి హెల్ప్ అయింది, సినిమాకి హెల్ప్ అయింది, వాణిశ్రీకి, శోభన్ బాబుకి, మొత్తానికి సినిమాకి చాలా హెల్ప్ అయింది. చక్కని ఫ్యామిలీ డ్రామా ఉంది. గొల్లపూడి మారుతీరావు ఆ రేడియో స్టేషన్ భువనేశ్వర్ అక్కడ పనిచేసేవాడు. అక్కడి నుంచి వచ్చి స్క్రిప్ట్ రాసి వెళ్తా ఉండేవాడు. స్క్రిప్ట్ పనిచేసేవాడు, డైలాగ్స్. తర్వాత దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అద్భుతమైన బ్యాలే రాశారు. కొసరాజు గారు ఒక పాట రాశారు, తల ఒక పాట రాశారు. ఎలా ఉండేది సార్ ఈ పెద్ద లెజెండ్స్? గొల్లపూడి మారుతీరావు గారు తర్వాత మళ్ళీ ఇంకా ఆర్టిస్ట్ గా కూడా పెద్ద ఆర్టిస్ట్ గా ఎదిగాడు. గొల్లపూడి మారుతీరావు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేవాడు. ఆల్ ఇండియా రేడియోలో అప్పటికి చాలా చిన్న వయసు అయింది. ఆల్ ఇండియా రేడియోలో పెద్ద పెద్ద హేమహేములు లెజెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యన తిరిగి వాళ్ళని గమనించి సో చాలా విషయాలు నేర్చుకుని బాగా చదువుకున్నాడు కూడా, బాగా చదువుకున్నాడు. తర్వాత విశ్వనాథ్ గారితో మంచి రేపో ఏర్పడింది. ఏదన్నా ఒక మంచి సీన్ పాముగురోడు డిస్కస్ చేస్తే ఎగిరి బెడ్ మీద ఎగిరి గంతేసేవాడు గొల్లపూడి మారుతీరావు గారు. he has given a very good dialogue version. సో ఆ విధంగా శోభన్ బాబు గారితో నాకు ఫస్ట్ పిక్చర్ చెల్లెలి కాపురు. ఆయనతో తమ్ముడు ఇలా రా అనేవాడు, నేను అన్నగారు అనేవాడిని. సో చక్కని ర్యాప్ ఏర్పడింది. చెన్నైలోనే ఉండే షూటింగ్? చెన్నైలోనే, మొత్తం చెన్నైలోనే. సో ఆ విధంగా చెల్లెలి కాపురు సక్సెస్ అవటం. తర్వాత అప్పటికే శోభన్ బాబుకి పేరు వచ్చేసింది, కానీ డీగ్లామరైజ్డ్ మేకప్, నల్లగా మేకప్ వేసుకోవటం, ఆ డీగ్లామరైజ్డ్ మేకప్ ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని కె విశ్వనాథ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. డీగ్లామరైజ్డ్ ఒక సాలో ఉండేది అనుకుంటా, ఒక టీ షర్ట్, గురు షర్ట్ అంటారే, రాజేష్ ఖన్నా వేశాడు. ఆ గురు షర్టు, ప్యాంటు, తర్వాత కూరగాయల సంచిలాగా ఒక సంచి, ఆ సంచిలో కౌలు కట్టలు. ఈ కట్ట పట్టుకొని అల్లు రామలింగే ఒక పబ్లిషర్, ఒక ప్రెస్ ఓనర్, అల్లు రామలింగి దగ్గరికి వచ్చి ఇస్తా ఉంటే, ఏంటయ్యా ఇవి, ఈ కవిత్వాలు ఏంటి, పిల్లల గురువి మొగల మొరడియా, ఇది ఎవడు చూస్తాడయ్యా, ఇది ఎవడు చదువుతాడయ్యా అనేవాడు. అక్కడ విశ్వనాథ్ గారికి చిన్న ఫ్లాష్ వచ్చింది. నన్ను పిలిచి నువ్వు మేకప్ వేసుకొని రా అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ మువ్వల మురళి అది ఉంది కదా, అది ట్యూన్లో పాడు అంటే అల్లు రామలింగకి ఒక అసిస్టెంట్ అనమాట, ప్రెస్లో పనిచేసేవాడు. సో ఈయన ఇది కవిత్వం, ఇది పనికిరాదు, ఇది ఎవడో చదవడు అన్నాడు కదా, ఎందుకంటే చౌకగా కొట్టేద్దామని కవితలు. ఇంతలోకి నేను వచ్చి ఏదో పేపర్ ఆయన చేతికి ఇచ్చి ఆ టేబుల్ మీద ఉన్న కవిత్వం తీసుకొని, మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడే వాడే, ఆహాహా ఎంత గొప్పగా రాశానండి ఈ కవిత్వం అని నేను చెప్పాలి. ఆ క్యారెక్టర్ మీరు చేయాలి. ఆ క్యారెక్టర్ నేను శోభన్ బాబు గారి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ చేయటమే కాకుండా చిన్న క్యారెక్టర్ కూడా వేయటం జరిగింది ఆయన కాంబినేషన్లో. మువ్వల మురళిని నవ్వే పెదవుల ముద్దాడేవాడే అనేటటువంటిది ఆ లైన్ కూడా చాలా మంచి లైను. అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బ్యాలేకి అది ఒక లైన్ అనమాట. చాలా అద్భుతంగా రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బ్యాలే. ఆ బ్యాలే కృష్ణుడేమో చంద్రమోహన్ వేస్తాడు, తర్వాత వాణిశ్రీ గోపికలా వేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ పిక్చర్తోనే ఆయన సరదాగా. శోభన్ బాబు గారిలో చాలా గొప్ప గుణం నేను గమనించింది ఏంటంటే, మరీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, చిన్నవాళ్ళనే పిలుస్తాడు, వాళ్ళనే శారదిస్తాడు, వాళ్ళతోనే కబుర్లు చెప్తాడు, వాళ్ళనే ఆదరిస్తాడు. సో చాలా మంచి లక్షణం అని అనిపించింది నాకు.
ఎన్ని రోజులు తిరిగిందండి షూటింగ్ అది చెన్నైలో? షూటింగ్ మొత్తం చెన్నై కదా? మొత్తం అంతా చెన్నై అండి. చెన్నై వాహని స్టూడియో, శారదా స్టూడియో, అక్కడక్కడే 2-3 స్టూడియోల్లోనే. వీనస్ స్టూడియో, అప్పటికి వీనస్ స్టూడియో కూడా ఉండేది. ఓకే. సో ఫస్ట్ పిక్చర్తోనే ఒక మంచి సినిమా చేసామన్న అనుభూతి కలిగింది. తర్వాత శోభన్ బాబు అంటే ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప హీరోతో చేసేటువంటి పేరు వచ్చిందండి. తర్వాత చెల్లెలి కాపురం అయిపోయిన తర్వాత నేను బాపు గారి సంపూర్ణ రామాయణానికి వెళ్ళిపోయిన తర్వాత అది ఫినిష్ అవుతుండగానే ఈలోగా కాలం మారింది వచ్చింది. కాలం మారిందిలో శోభన్ బాబే, సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబే. వరుసగా శోభన్ బాబు గారితో సినిమాలు 3 సినిమాలు పడ్డాయి. ఆయనతో కాస్త పరిచయం. అంటే చెల్లెలి కాపురం తర్వాత మీరు సంపూర్ణ రామాయణానికి తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారితో, తర్వాత మళ్ళా కాలం మారింది విశ్వనాథ్ గారితో. ఓకే. మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గర నుంచి మీరు బాబు గారి దగ్గర సంపూర్ణ రామాయణానికి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే జనరల్గా చాలా మందికి తెలిసిందే, విశ్వనాథ్ గారు ఒక సినిమా చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని దాని స్క్రిప్ట్ వర్కౌట్, స్క్రిప్ట్ మీద పక్కకు కూర్చుంటాడు ఆయన. సో ఒక వేరే రైటర్స్ని పెట్టుకుని, పాలగుమ్మి పద్మరాజు గారు అట్లాంటి మేధావుల్ని పెట్టుకుని, జంజాల్ని పెట్టుకుని ఒక స్క్రిప్ట్ పక్కగా తయారు చేసి బౌండ్ బుక్ లాగా తయారు చేసిన కానీ సెట్స్కి వెళ్ళాడు ఆయన. అందుకే ఆయనవి చాలా పక్కగా ఉంటాయి, వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది విశ్వనాథ్ గారి దగ్గర. తర్వాత విశ్వనాథ్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక షాట్ తీసామనుకోండి, ఆ షాట్ గురించి మాట్లాడకూడదు. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక షాట్ తీసేసాం, అయిపోయింది, దాని గురించి మాట్లాడకూడదు. స్పీక్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు షూట్. నెక్స్ట్ మనం తీయబోయే షాట్ గురించి మాట్లాడు, తీసిన షాట్ గురించి మాట్లాడొద్దు అన్నాడు ఒక సందర్భంలో ఆయన. సో ఆయన దగ్గర ఒక డిసిప్లినే కాదు, చాలా నేర్చుకున్నాము ఆయన దగ్గర.